ఎలక్షన్ కౌంటింగ్కి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతం పాందుచేరి యానంలో ఉత్కంఠభరితంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తానికి చివరిగా 5 రౌండ్లు ముగిసేసరికి యానానికి సంబంధించిన అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఘన విజయం సాధించినట్లుగా అధికారులు అధికారికంగా ప్రకటించారు. దాదాపు 4,500 వరకు కూడా మెజార్టీ ఆయనకు వచ్చినట్లుగా తెలియజేశారు. కాసేపట్లో అధికారికంగా ఈ విషయాన్ని తెలియన్నారు. యానానికి సంబంధించి గొల్లపల్లి అశోక్, అదేవిధంగా ఇటు మల్లాడి కృష్ణారావు కూడా ఎమ్మెల్యేలుగా నామినేషన్ దాఖలు చేసి ప్రచారం చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గొల్లపల్లి అశోక్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కూడా మల్లాడి కృష్ణారావు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా అనేకసార్లు గెలిచిన పరిస్థితి మాత్రం నెలకొంది. తీవ్ర ఉత్కంఠనరు అంటే ఈ ఉదయం నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా నువ్వా నేనా అనే విధంగా వీరిద్దరి మధ్య అయితే మాత్రం పోటీ కొనసాగిందని చెప్పుకోవచ్చు. తొలి రౌండ్, రెండవ రౌండ్ వరకు కూడా కాస్త గొల్లపల్లి అశోక్ ముందంజలో ఉండగా 3వ రౌండ్ నుంచి కూడా రీకౌంటింగ్ పెట్టిన పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా పుంజుకున్నారు మల్లాడి కృష్ణారావు. తదుపరి ఇక 4వ రౌండ్, 5వ రౌండ్ మెజార్టీతో ముందుకు వచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా 4,500 చిల్లర ఓట్లతో మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. దీంతో యానం రహదారులపై ప్రత్యేక సందడి చేస్తున్నారు మల్లాడి కృష్ణారావుకి సంబంధించిన అభిమానులని చెప్పుకోవచ్చు. కాసేపట్లో అధికారికంగా ఇందుకు సంబంధించిన ఎన్నికల అధికారి ఎంత మెజార్టీ వచ్చింది అన్నది అధికారికంగా ప్రకటించున్నారు. మొత్తానికి యానంలో అయితే మాత్రం మల్లాడి కృష్ణారావుకి సంబంధించిన వారంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎలక్షన్స్కి ముందు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానంటూ కూడా ప్రత్యేకంగా ఆయన ప్రసంగించారు. అనేక వాగ్దానాలు కూడా ప్రజల్లో చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి గొల్లపల్లి అశోక్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో యానం ప్రజలు మల్లాడి కృష్ణారావుకి అయితే మాత్రం పట్టం కట్టారని చెప్పుకోవచ్చు.